సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకువెళ్లారని ఆయన పిఆర్ టీం వివరణ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించిన ప్రీమియర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. పుష్ప 2 సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు. బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 105 ప్రకారం హత్య కాని, ప్రాణ నష్టం కేసు 1181 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసులో నేరం రుజువైతే 5 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అల్లు అర్జున్ ను నేడు పోలీసులు తీసుకువెళ్లారు. మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి వారికి ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు. అందువల్ల వారిపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రి డిస్ట్రిబ్యూటర్ అధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ వారి బాధ్యతగా వారు బందోబస్తు కల్పించారని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించారని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు.